హాయ్ ఫ్రెండ్స్, కంగువా ఈ మూవీ ఈరోజు అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సూర్య గారు నటించినటువంటి ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్లో వస్తుందా వెళ్ళి చూద్దామని చెప్పేసి చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ. మూవీ పైన హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నాకైతే మూవీ డైరెక్టర్ పైన కొంచెం డౌట్ అయితే ఉంది, ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలు చూసుకొని నాకు కొంచెం డౌట్ ఉంది. కానీ సూర్య గారి మీద నమ్మకము, ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో చెప్పినటువంటి మాటలు, అంటే మూవీలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి, ఇవన్నీ మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్న మాటలన్నీ విని మూవీకి అయితే వెళ్ళాను. సో మూవీ అయితే చూశాను. ఈ మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే రకరకాలుగా ఉంది మాస్టర్. సో ఇలా ఎందుకు అనిపిస్తుందంటే, మూవీ స్టార్ట్ అయ్యేది మనకు కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథ అనేసి స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన కథ కొంతసేపు తర్వాత మనకు టైం ట్రావెల్ చేసి 2024 ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి అయితే వస్తుంది. సో ఈ జనరేషన్లో ఒక 20 నిమిషాల స్టోరీ అనేది జరిగిన తర్వాత మళ్ళీ మనం ఒక 1000 సంవత్సరాల వెనక్కి అయితే వెళ్ళిపోతాం అనమాట స్టోరీలో. సో అలా స్టార్ట్ అయిన స్టోరీ మనకు ప్రీ క్లైమాక్స్ వరకు మనకు ఆ జనరేషన్లోనే ఉండిపోతాము. మళ్ళీ ప్రీ క్లైమాక్స్లో మనం 2024కి అయితే ట్రావెల్ చేసి వస్తాము. మళ్ళీ మనం 1000 ఇయర్స్ బ్యాక్ వెళ్తాము. మళ్ళీ 2024కి వస్తాము. మళ్ళీ 1000 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్తాము. క్లైమాక్స్ కూడా మనకు ఈ రెండింటి మధ్యలోనే ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ 1000 ఇయర్స్ బ్యాక్కి ఈ 2024కి ఉన్న కనెక్షన్ ఏంటి అనేసి అయితే మనకు డైరెక్టర్ ఇందులో చెప్పలేదన్నమాట. సో అది మనం తెలుసుకోవాలంటే కంగువా 2 చూడాలంట. సో అక్కడ వచ్చేసి మనకు బ్రేక్ అనేది వేసాడనమాట. అట్లాంటప్పుడు మనం ఇప్పుడు కంగువా 1 చూడాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గా కంగువా 2 చూసుకోవచ్చు కదా. సో ఈ డైరెక్టర్ ఇది ఆలోచించారో లేదో కానీ మనకి ఇప్పుడైతే కంగువా అనేసి ఒక స్టోరీ అయితే చూపించాడు. స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే మనకు కొన్ని అంటే ఒక 1000 సంవత్సరాల బ్యాక్ జరిగినటువంటి ఒక స్టోరీ. అక్కడ హీరో సూర్య, అలాగే అతనికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడనమాట. సో ఇక్కడ వచ్చేసి కొన్ని తెగలు ఉంటాయన్నమాట. ఆ తెగల మధ్యలో ఆధిపత్య పోరు జరుగుతుంది. ఆధిపత్య పోరులో ఈ హీరో సూర్య తెగలకు సంబంధించిన వాటి కొంతమందిని విలన్ చంపేస్తాడు. సో అక్కడ ఒక చిన్న పిల్లవాడు కూడా ఉంటారనమాట. ఆ పిల్లవాడికి సూర్యకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేసి మనం మూవీలో చూడాల్సి ఉంటుంది. సో అక్కడ వాళ్ళిద్దరూ ఆ 1000 ఇయర్స్ బ్యాక్ ఒక స్టోరీ ఉంటుందన్నమాట. మళ్ళీ 2024లో వాళ్ళిద్దరూ మళ్ళీ పునర్జన్మలు అనమాట వచ్చి కనెక్ట్ అవుతారు. అది ఎందుకు ఏంటి అనేది మనం మూవీలో చూడాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు స్టోరీ ఉంటుంది. సో ఈ స్టోరీ అనేది మనం చెప్పుకోవడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ డైరెక్టర్ని కనుక చూసుకున్నట్లయితే, ఈ స్టోరీ చూపించే విధానం కనుక చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా చూపించారని చెప్పొచ్చు. ఎక్కడ మనకు ఎటువంటి ఏమి మనకు అర్థం కాకుండా పోవడానికి లేకుండా స్టోరీ అయితే నీట్గా అర్థమయ్యే విధంగానే చూపించగలిగారు. కానీ మనకు ఏదైతే ఆ 1000 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రజెంట్ జనరేషన్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఉంటుందో అది చూపించడంలో మాత్రం ఆయన మళ్ళీ పెండింగ్ పెట్టేశారు. పార్ట్ 2లో చూడండి అన్నారు. సో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇప్పుడే ఇచ్చుంటే బాగుండేది అయితే అనిపించింది. సో డైరెక్టర్ గారు గత సినిమాలు చూసుకున్నట్లయితే, ఈ మూవీతో కనుక చూసుకున్నట్లయితే ఆయన హ్యాండిల్ చేయలేడేమో ఈ మూవీని అనుకున్నాను. కానీ ఆయన హ్యాండిల్ చేసిన విధానం అయితే బాగుంది. సో మనకు మూవీని బాగా చూపించారు, బాగా రిచ్గా చూపించారు. కొన్ని సీన్స్ అయితే బాగా ఎలివేషన్ చేసి చూపించారనమాట. సో నెక్స్ట్ సూర్య గారి గురించి మాట్లాడాలి. సూర్య గారి యాక్టింగ్లో ఎంత పెద్ద తోపు అని మనందరికీ తెలుసు. ఈ మూవీలో కూడా మళ్ళీ ఆయన ఇంకోసారి నిరూపించుకున్నారు. ఆయనకు 2 వేరియేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఉంటుంది. రెండిట్లోనూ ఎరగదీశారని చెప్పొచ్చు. ఆ ట్రైబల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికైతే ఎక్సలెంట్గా సెట్ అయ్యారు. దాన్ని చాలా బాగా క్యారీ చేశారు. 100% న్యాయం చేశాడని చెప్పొచ్చు. ఈ మూవీకి ఏదన్నా ప్లస్ ఉంది అంటే అది ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ సూర్య గారు మాత్రమే. ఆయన కోసం మూవీని ఖచ్చితంగా చూడొచ్చు. సో నెక్స్ట్ ఈ మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడాలి. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ మూవీలో మనం కొత్తగా ఏమీ ఆశించలేము, ఏమీ వినలేము. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఆల్రెడీ వాడేసిన ట్యూన్స్నే మళ్ళీ దీంట్లో వినిపించారు. సో పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ ఓల్డ్ మ్యూజికే మనకి ఇందులో వినిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. మూవీకి ఏదైతే కావాలనో అంతకు మించే ఖర్చు పెట్టారని చెప్పొచ్చు. ఖర్చు మాత్రం ఎక్కడ వెనకాడకుండా పెట్టారని చెప్పొచ్చు. అలాగే మూవీలో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ మాత్రం చాలా హైలైట్గా ఉంది. కానీ మూవీలో ఒక మైనస్ ఏంటి అంటే, ఈ మూవీ నేను 3Dలో చూశాను. ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టారు, 3Dకి ఇంకొంచెం ఖర్చు పెట్టుంటే బాగుండేది అయితే అనిపించింది. 3Dలో పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు, 2Dనే బెటర్ అనిపించింది. నేనైతే 3Dలో చూశాను. సో 3D ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది అయితే అనిపించింది అనమాట. సో కంగువా అనేది మనకు ఈ ఫస్ట్ పార్ట్ తీశారు, సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి అని చెప్పడానికి లాస్ట్లో మనకు ఒక క్యారెక్టర్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. అది నేను ఇక్కడ చెప్పను, మీరు క్లైమాక్స్లో చూస్తే మీకు కూడా ఒక థ్రిల్ ఉంటుంది. సో ఆ యొక్క క్యారెక్టర్ వచ్చి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి మీరు అన్నట్టుగా అయితే చూపించారనమాట. అదైతే ఓకే, బాగుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది, అయినా పర్లేదు. సూర్య గారి కోసం, మూవీలో ఉన్నటువంటి రిచ్నెస్ కోసం మూవీని ఒకసారి వెళ్ళి
చూడొచ్చు. మూవీ నాకైతే ఓకే, పర్లేదు అనిపించింది. మీరు కూడా వెళ్ళి చూడండి, మీకు కూడా ఓకే అనిపిస్తుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా కంగువా మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మీకు నచ్చే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.